శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ధనుర్మాసంలో గోదాదేవి రచించినటువంటి తిరుప్పావై పాసురాలు ప్రతిరోజు కూడా మనం పఠించిన లేదా శ్రవణం చేసిన గోదాదేవి అనుగ్రహానికి, ఆ రంగనాథుడి అనుగ్రహానికి చాలా సులభంగా మనం అందరం పాత్రులం కావచ్చు. గోదాదేవి ఆండాల్ తల్లి తిరుప్పావై పాసురాలను గానం చేస్తే ఆ తిరుప్పావై పాసురాలకి అత్యంత సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు తెలుగులో గోదా గీతమాలిక అనే పేరుతో అనువాదం చేశారు. ఈ గోదా గీతమాలికలో డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు ముందుగా మొదటి 5 పాసురాలలో ధనుర్మాస వ్రత విధానాన్ని, వరుణదేవుడికి ఆహ్వానం పలకటం గురించి చాలా సులభంగా తెలుగులో అందరికీ అర్థమయ్యేలాగా వివరించారు. అలాగే తెల్లవారుజామున స్నానం చేయటం ద్వారా ఆ శ్రీకృష్ణుడి అనుగ్రహానికి ఎలా పాత్రులం కావచ్చో ఆ విశేషాంశాలన్నీ వివరించారు. అలాగే ఈ పాసురాలలో 6వ పాసురం నుంచి 15వ పాసురం వరకు ఇంకా నిద్రలేవని 10 మంది గోపికలను ఆండాల్ తల్లి నిద్ర నుంచి మేలుకొలుపుతోంది. ఈ 10 మంది గోపికలను నిద్ర నుంచి మేలుకొల్పటం అంటే అర్థం ఏంటంటే, పంచభూతాలు, జీవుడు, పరమాత్మ, మనస్సు, బుద్ధి, అహంకారం, ఈ 10 విషయాలు కూడా 10 మంది గోపికలకు సంకేతంగా భావించాలి. గోపికలు నిద్రపోతున్నారంటే అది సాత్విక నిద్ర అని అర్థం. వాళ్ళు కృష్ణ భావనలో ఉన్నారని అర్థం. కృష్ణ భావనలో ఉన్న గోపికలను ఆ కృష్ణ భావంలోనే ఉంచి ఆ సాత్విక నిద్ర నుంచి బయటికి తీసుకొచ్చి స్నానం ఆచరింపజేసి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరకు తీసుకువెళ్ళి దర్శనం ద్వారా మంగళాశాసనం పాడి కృష్ణుడి అనుగ్రహం పొందటానికి ఆండాల్ తల్లి గోపికలను నిద్ర నుంచి మేలుకొలుపుతోంది. ఈ 30 పాసురాలు కూడా ధనుర్మాసంలో ఎవరైతే శ్రవణం చేస్తారో వాళ్ళు సంపూర్ణంగా ఆండాల్ తల్లి రంగనాథుడి అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. ఈ పాసురాలన్నిటికీ కూడా డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు చాలా సులభంగా గోదా గీతమాలిక అనే పేరుతో తెలుగులోకి అనువదించి మనందరం సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో పాడేలాగా చేశారు. కాబట్టి తిరుప్పావై పాసురాలలో 10వ పాసురానికి తెలుగులో సులభంగా గోదా గీతమాలికలో డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు ఏ విధంగా అనువాదం చేశారో ఆ 10వ పాసురంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. 10వ పాసురంలో గోదాదేవి ఆండాల్ తల్లి ఇంకా నిద్ర లేవని 10 మంది గోపికలలో 5వ గోపికను నిద్ర నుంచి మేలుకొలుపుతోంది. 5వ గోపికను ఎలా మేల్కొలుపుతోందంటే, సుఖముగా నిద్రించుచున్న సఖియా మేల్కొనవే, శుభముగా వ్రతమాచరించి చొక్కి నిదుర మునిగినావో, తులసీదళ మాలలతో కళకళలాడెడు శ్రీహరి, నారాయణు చరణములను ఓ రమణీ సేవింతుము, మంగళగీతికలు పాడ పొంగిపోవునట్టి స్వామి, మన పూజల సంతసించి మనలను కరుణించగలడు, కుంభకర్ణునకు సాటిగా కోరి నిదురపోవుదాన, ముసుగు తీసి లేచిరామ్మ మొద్దు నిద్ర వదిలిరమ్ము అంటూ ఈ 10వ పాసురంలో ఇంకా నిద్ర లేవని 10 మంది గోపికలలో 5వ గోపికను ఆండాల్ తల్లి నిద్ర నుంచి మేలుకొలుపుతోంది. దీనిలో ఉన్న అర్థం ఏంటంటే, సుఖముగా నిద్రించుచున్న సఖియా మేల్కొనవే, శుభముగా వ్రతమాచరించి చొక్కి నిదుర మునిగినావో అంటే అర్థం ఏంటంటే, 10 మంది గోపికలలో ఈ 5వ గోపిక ముందుగానే శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహాన్ని పొందింది. శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహాన్ని పొందటం వల్ల, కృష్ణుడికి సంబంధించిన తత్వంలో ఉండటం వల్ల హాయిగా నిద్రపోతోందని దీనిలో ఉన్నటువంటి అంతరార్థం. తులసీదళ మాలలతో కలకలలాడెడు శ్రీహరి, నారాయణు చరణములను ఓ రమణీ సేవింతము అంటే శ్రీకృష్ణ పరమాత్మ తులసి దళాలతో అలంకరించబడినటువంటి కిరీటాన్ని కలిగి ఉన్నాడు. దానిలో ఉన్న అంతరార్థం ఏంటంటే, ఈ తులసి యొక్క పరిమళము అంతటా వ్యాపించి ఉంటుంది. అంటే భగవద్భావన, విష్ణు భావన అంతటా వ్యాపించి ఉండాలి. అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని దీనిలో ఉన్న అంతరార్థం. అలాంటి శ్రీహరిని మేల్కొల్పి ఆయన మనకు పరై అనేటటువంటి తప్పెట లాంటి వాయిద్యాన్ని అనుగ్రహిస్తాడు. ఆ వాయిద్యాన్ని మనం పొందాలని చెప్పటమే దీనిలో ఉన్న అంతరార్థం. అలాగే మంగళగీతికలు పాడ పొంగిపోవునట్టి స్వామి,
మన పూజల సంతసించి మనలను కరుణించగలడు. అంటే శ్రీకృష్ణ పరమాత్మను మనం పూజించినట్లయితే, మంగళాశాసనం పాడినట్లయితే ఆయన మనల్ని అనుగ్రహిస్తాడని దీనిలో ఉన్న అంతరార్థం. అలాగే కుంభకర్ణునకు సాటిగా కోరి నిదురపోవుదాన ముసుగు తీసి లేచిరామ్మ మొద్దు నిద్ర వదిలిరమ్ము. అంటే అర్థం ఏంటంటే, ఏంటి నిద్రలో కుంభకర్ణుడితో పోటీ పడుతున్నావా, నిద్ర నుంచి మేలుకో అని ఆండాళ్ తల్లి పలుకుతోంది. ఇక్కడ కుంభకర్ణుడితో పోటీగా నిద్రపోతున్నావా అని వ్యంగ్యంగా అన్నది. దానికి కారణం ఏంటంటే, కుంభకర్ణుడి నిద్ర తామస నిద్ర, గోపిక నిద్రించటం సాత్విక నిద్ర. గోపిక కృష్ణ భావనలో నిద్రిస్తోంది, అది సాత్విక నిద్ర. కుంభకర్ణుడు తామస భావంతో నిద్రిస్తాడు. అంటే ఆండాళ్ తల్లి మనందరికీ ఏం సందేశం ఇస్తోందంటే, ఎవరూ కూడా తామస గుణాలను కలిగి ఉండరాదు, సత్వగుణాలను కలిగి ఉండాలి, మంచి గుణాలను మంచి లక్షణాలను కలిగి ఉండాలి, కృష్ణతత్వానికి సంబంధించినటువంటి భావనలో ఉండాలని అంతర్లీనంగా ఇక్కడ ఆండాళ్ తల్లి సందేశం ఇస్తోంది. అది ఈ పాసురంలో ఉన్నటువంటి విశేషార్థం. కాబట్టి ప్రధానంగా గోదా గీత మాలికలో ఇక్కడ డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు 5వ గోపిక ద్వారా మనందరికీ చాలా సులభమైనటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఆ సులభమైన విషయం ఏంటంటే, కృష్ణ భావనలోనే ఉండటం వల్ల కృష్ణుడే ఈ గోపిక కోసం వెతుకుతున్నాడు. ముందుగానే కృష్ణుడి అనుగ్రహం పొందింది, అందుకే సాత్విక నిద్ర, యోగ నిద్రలో ఉంది. కృష్ణతత్వం అనేటటువంటిది అంతటా వ్యాపించి ఉంది, తులసి మాలికల్లాగా వ్యాపించి ఉంది అని దీనిలో ఉన్న అంతరార్థం. అలా అంతటా వ్యాపించి ఉన్న కృష్ణతత్వాన్ని తెలుసుకోమని చెప్పడమే దీనిలో ఉన్న అంతరార్థం. ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే ఎప్పటికప్పుడు ప్రత్యేకమైన రోజులలో ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే మనకున్నటువంటి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చో, సమస్త శుభాలను అందిపుచ్చుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.